ద్రోహం. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండి 11 ఏళ్లుగా దేశాన్ని నడిపిస్తూ ఉన్న బీజేపీయే ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కై దీనికి పాల్పడుతోంది అని ఎస్ఐఆర్ మీద చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన తీవ్రమైన ఆరోపణలు ఇవి. టు బి స్టార్ట్ విత్. ఓకే, రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్లో దయాకర్ గారికి అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకి శుభోదయం. రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గురించి, ఓట్ చోరీ గురించి, ఎలక్షన్ కమిషనర్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంటే రాహుల్ గాంధీ గారిని నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా, ఇక్కడ అద్దంకి దయాకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ ఏదైతే జరుగుతుందో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడు సోనియా గాంధీ గారు అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ సమయంలో ఏమని చెప్పారు? నిఖిల్ కామత్ ని సోనియా గాంధీ గారు ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేస్తున్నారు అని. సోనియా గాంధీ గారు ఎవరండి అపాయింట్ చేయడానికి? ఆవిడ ఏమన్నా అప్పుడు ఎంపీ, అంతేగాని ఆవిడ అప్పుడు సోనియా గాంధీ ఏ ప్రాతిపదికన, ఏ పవర్ తో ఆవిడ ఎలక్షన్ కమిషనర్ ని అపాయింట్ చేశారు? అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇప్పుడు మాటి మాటికి ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కుమ్మక్కైంది, ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కుమ్మక్కైంది అంటున్నారు కదా. మీరు ఒకసారి వాళ్ళ చరిత్ర చూద్దాము, కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర. కాంగ్రెస్ సమయంలో ఎలక్షన్స్ కమిషనర్ గా పనిచేసిన వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. ఇప్పుడు శేషన్ గారని మాట్లాడుకుంటుంటాం కదా, అప్పుడు ఎలక్షన్ కమిషనర్. ఆయన రిటైర్ అయిపోయాక ఆయన టికెట్ ఇచ్చి అహ్మదాబాద్ లో లాల్ కృష్ణ అద్వానీ గారి మీద పోటీకి దింపింది కాంగ్రెస్ పార్టీ. గిల్ గారని ఇంకొక ఎలక్షన్ కమిషనర్ ఉండేవాళ్ళు కదా, ఆయన అంతే రిటైర్ అయిపోయాక ఆయన గరిటగా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. ఇంకొక ఎలక్షన్ కమిషనర్ కాంగ్రెస్ సమయంలో రమాదేవి అని ఉండేవాళ్ళు, వారిని గవర్నర్ గా పంపించారు హిమాచల్ ప్రదేశ్ కి. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ సుకుమారన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సుడాన్ కు పంపించారు. ఈ విధంగా ప్రతిసారి ఎలక్షన్ కమిషనర్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వారిని రిటైర్ అయిపోయాక గౌరవించి వారిని ఈ విధంగా గవర్నర్ను, కేంద్ర మంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ కుమ్మక్కైపోయాయని మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక బీహార్లో 65 లక్షల ఓట్ల తొలగింపు, అంతకుముందు మహారాష్ట్రలో 1 కోటి మంది ఓటర్ల చేర్పు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి లేదా అక్కడ బలంగా ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీని దెబ్బతీయడానికి ఎలక్షన్ కమిషన్ బీజేపీతో, ఇంకా మాట్లాడితే మోదీ గారితో కుమ్మక్కై చేస్తోంది. ఇది ఓపెన్గా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మనం చూపిస్తున్న విజువల్స్లో ఎగ్జాంపుల్స్ ఇస్తూ, ఎగ్జాంపుల్ ఒక బ్రెజిలియన్ 22 చోట్ల ప్రత్యక్షమైంది అని అనేక ఎగ్జాంపుల్ చెప్తూ ఆయన ఆరోపణలు చేశారు. ఇంకో చోట ఇంకో అగస్త్య అనే పేరు, ఇంకో చోట ఇంకొక పేరు. ఓకే రిషి గారు, మీరు ఇప్పుడు 2 క్వశ్చన్స్ అడిగారు కదా, నేను ఫస్ట్ ఈ బ్రెజిలియన్ మోడల్ గురించి చెప్తాను. ఈ బ్రెజిలియన్ మోడల్ అనే ఆవిడ 22 సార్లు ఇక్కడ వచ్చింది, ఆమె పేరు నోటీసులు వచ్చింది, ఆమె ఓట్ వేసింది అన్నారు కదా. ఆమె పాపం యూట్యూబ్ ద్వారా ఒక వీడియో పెట్టి నేను ఎప్పుడు భారతదేశానికి రాలేదు, అక్కడ భారతదేశంలో నా పేరు వాడుకుంటున్నారు, నా ఫోటో వాడుకుంటున్నారు, అది కూడా 15 ఏళ్ల క్రితం ఫోటో అని పెడితే పాపం ఆమె ఫోటో తీసిన ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేసి నా పర్మిషన్ లేకుండా నేను తీసిన ఫోటోని డౌన్లోడ్ చేశారు భారతదేశంలో ఉండే పొలిటీషియన్స్ అని. మన పరువు భారతదేశంలోనే కాదు, ఎలాగో వీళ్ళ రాహుల్ గాంధీ గారు బయటకు పోయి బయట దేశాల్లో పరువు తీస్తుంటారు కదా, ఈ బ్రెజిలియన్ మోడల్ లాగా కూడా పరువు తీశారు. అదే విషయం కాదు, మీకు చాలా ఎగ్జాంపుల్స్. వీళ్ళు ఏవైతే చెప్పారో, ఒక ఇంట్లో 60 మంది ఓటర్లు ఉన్నారు, నీతాదేవి అనే ఆవిడ లేదు, ఇంకొక ఆవిడ రజోదేవి అనే ఆవిడ పేరు మీద ఇంకొకరు వచ్చారంటే వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్తున్నారు. నేను మీకు వీడియోలు పంపిస్తాను చూడండి. మేము ఒక కాంపౌండ్ కు తరతరాలుగా ఉంటున్నాము, అది ఒక పెద్ద కాంపౌండ్, ఆ కాంపౌండ్ లో ఇల్లు, అందరికి ఒకటే అడ్రస్ నెంబర్ ఉంటుంది, మేమందరం ఇక్కడే ఉన్నాము, మేమందరం జనైన్ ఓటర్లము, మీరు ఇట్లా మాట్లాడద్దండి అని ఆ కుటుంబ పెద్ద వచ్చి చెప్పారు. ఆ రజోదేవి అయితే బయటకు వచ్చి చెప్పింది, సర్పంచ్ చెప్పమంటే నేను అబద్ధం చెప్పాను అని. నీతాదేవి అని ఆమె అయితే చెప్పింది, నా ఫోటోను మార్పు చేసి అసలు నా ఎపిక్ కార్డ్ ను ఇలా దొంగగా చూపించింది, చెప్పే హక్కు రాహుల్ గాంధీకి ఎలా ఉంది అని. నేను ఒక మోడల్ అయితే కరెక్ట్ గా చెప్తున్నాను, ఆ బ్రెజిలియన్ మోడల్ వ్యవహారంలో రాహుల్ గాంధీ డొల్లతనం బయటపడిపోవడమే కాక పరువు తీసుకున్నారు. ఒక ఇటాలియన్ మోడల్ విషయం అయితే మీకు చెప్పదలుచుకున్నాను రిషి గారు. 1968లో ఇటలీ నుంచి ఒక ఆవిడ భారతదేశానికి వస్తే 1980లో ఓటర్ లిస్ట్ లో ఆవిడ పేరు చేర్చుకున్నారు. కానీ ఆవిడ ఇటాలియన్ సిటిజన్షిప్ వదిలేసి భారత సిటిజన్షిప్ కావాలని ఎప్పుడు అప్లై చేసుకుందో తెలుసా? 1983లో. ఇది నిజమైన ఇటాలియన్ మోడల్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫాలో అవుతుందో. మీరు అడిగిన మొదటి ప్రశ్న, కర్ణాటకలో ఎలక్షన్స్ కి ముందర నేను ఎవరి గురించో మీకందరికి తెలుసుకోవాల్సిందే. ఇటాలియన్ మోడల్ గురించి చెప్తున్నాను నేను. ఇటాలియన్ మోడల్ అంటే ఆ విధానం గురించి సమాధానం చెప్తున్నానండి దయాకర్ గారికి. అండ్ ఇంకొక విషయం, కోర్టు ఇప్పుడు ఒక పిటిషన్ యాక్సెప్ట్ చేసింది తెలుసా, రాహుల్ గాంధీ గారికి బ్రిటిష్ పౌరసత్వం ఉందా లేదా అని. ఇది కూడా ఆయన సమాధానం చెప్పానండి. ఇప్పుడు ఇంకొక విషయం దయాకర్ గారు, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందర 27 లక్షల ఓట్లు డిలీట్ అయ్యాయి. మీరు అప్పుడు కూడా ఇదే యాగి చేశారు, కోర్టుకు వెళ్లారు. తెలంగాణలో మీరు గెలిచారు కదా, గెలిచాకే మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు కదా, మరి మీరు కోర్టుకు వెళ్ళలేదా? 22 లక్షల ఓట్లు డిలీట్ అయినా 22 లక్షల ఓట్లు డిలీట్ అయ్యాయి. రిషి గారు ఒక క్వశ్చన్ ఆయన ఆన్సర్ చేయమని చెప్పండి. తెలంగాణలో 22 లక్షల ఓట్లు డిలీట్ అయితే మీరు గెలిచారు, కర్ణాటకలో 27 లక్షలు డిలీట్ అయితే గెలిచారు. అంటే గెలిచినప్పుడు అంతా ఓట్ చోరీ లేదు, మీరు ఓడిపోయిన చోట్ల బీహార్ లో మాత్రం ఓట్ చోరీ ఉంటుందా? దేశంలో అసలు ఓట్ చోరీ
దేశంలో అసలు ఓట్ చోరీ జరగట్లేదని చెప్పదలుచుకున్నారు మీరు? దేశంలో ఓట్ చోరీ కాదు రిషి గారు. ఓట్ చోరీ అంటే ఎలక్షన్ కమిషన్ లో అవకతవకలు, రిపిటేషన్స్ ఇవన్నీ నేను ఉండవని చెప్పట్లేదు, ఉందాయని చెప్తున్నారు కాబట్టే ఒక Okay. సరైన ప్రక్షాళన సో అవసరం. మార్పులు మరి చేర్పులు వాళ్ళే ప్రక్షాళన మాట్లాడుతున్నారు కదా. ఉంటుంది, మార్పులు, దానికి ఓట్ చేర్పులు, చోరీ అని పేరు ప్రక్షాళన పెట్టుకున్నది అవసరం. కాంగ్రెస్ పార్టీ అంతే. కాంగ్రెస్ పార్టీ కాదు, Yeah. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళు ఇద్దరు రిపిటేషన్స్ ఉన్నాయంటున్నారు కదా. One second. మరి మీరు సరే ఉన్నాయన్నప్పుడు ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్ సరే అక్కడక్కడ పొరపాటు జరిగే ఇంత పెద్ద వ్యవస్థలో ఒక్కటి వినేష్ గారు, ఇంత పెద్ద వ్యవస్థలో అక్కడక్కడ పొరపాట్లు జరగవని ఎవరు అనుకోరు, అదొకే, దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. అది వేరు, పొరపాట్లు